అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక నది గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది ఏదో మామూలు నది కథ కాదు. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన నమ్మకాలతో పూర్తిగా పెనవేసుకుపోయిన ఒక జీవనది ప్రయాణం. ఆ నది పేరే గోదావరి. ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఒక నది ఎలా పవిత్రంగా మారుతుంది? కేవలం నీళ్లు ప్రవహిస్తే సరిపోతుందా? లేకపోతే దాని వెనుక మనకు తెలియని కథలు, నమ్మకాలు ఏమైనా ఉంటాయా? రండి, ఈరోజు గోదావరి ప్రయాణంలో ఈ ప్రశ్నకు జవాబు వెతుకుదాం. గోదావరి కథలో ఒక విచిత్రముంది. దానికి ఒక జన్మ కాదు, ఏకంగా 2 జన్మలున్నాయి. ఒకటి సైన్స్ చెప్పే భౌగోళికమైన పుట్టుక, ఇంకొకటి పురాణాలు చెప్పే దైవికమైన పుట్టుక. ఈ 2 ఎలా కలిశాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ముందుగా సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. గోదావరి ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే, మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరుంది కదా, అక్కడి బ్రహ్మగిరి కొండల్లో ఒక చిన్న నీటి ఊటగా మొదలవుతుంది. అవును, ఒక చిన్న ఊట. ఆ తర్వాత ఓ మహానదిగా మారుతుందనమాట. ఇప్పుడు ఆ రెండో కథకి వద్దాం. మన పురాణాలు చెప్పే కథ. పూర్వం గౌతమ మహర్షి అనే ఆయన ఉండేవారు. ఆయన మీద అనుకోకుండా ఒక అపనింద పడుతుంది. ఆ పాపం నుంచి బయటపడటానికి ఆయన శివుడి కోసం ఘోర తపస్సు చేస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి తన జటాజూటం నుంచి గంగను ఒక పాయగా భూమిమీదకి పంపుతాడు. అలా గౌతమ మహర్షి తీసుకొచ్చారు కాబట్టే గోదావరికి గౌతమి అనే మరో పేరు కూడా వచ్చింది. చూశారా ఎంత అద్భుతమైన కథో? సరే, ఈ పురాణ కథని కాసేపు పక్కన పెడితే, భౌగోళికంగా అంటే జియోగ్రాఫికల్గా కూడా గోదావరి ప్రయాణం ఏమీ తక్కువ కాదు. నిజంగా ఒక అద్భుతం. విశాలమైన దక్కన్ పీఠభూమి అంతటా తన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగిపోతుంది. మన దేశంలో గంగానది తర్వాత రెండో అతిపెద్ద నది ఏదో తెలుసా? మన గోదావరే. దాని పొడవెంతో తెలుసా? దాదాపుగా 1465 కిలోమీటర్లు. ఆలోచించండి, 1465 కిలోమీటర్లు. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో లక్షలాది కోట్లాది మంది జీవితాల్ని ఇది ప్రభావితం చేస్తుంది. మరి ఇంత పెద్ద ప్రయాణంలో ఏ ప్రాంతాలు గుండా వెళ్తుంది? ప్రధానంగా 3 రాష్ట్రాలు. మహారాష్ట్రలో పుడుతుంది, అక్కడ్నించి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఇది కేవలం 3 రాష్ట్రాల గుండా ప్రవహించడం మాత్రమే కాదు. నాసిక్ నుంచి మొదలుపెడితే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆ తర్వాత మన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు తను వెళ్లే ప్రతి చోట తన ముద్ర వేస్తుంది. ఆ ప్రాంతాల సంస్కృతి, వాళ్ల జీవనాధారం అన్నీ గోదావరితో ముడిపడి ఉంటాయి. అది విడదీయలేని బంధం. ఇప్పటివరకు మనం గోదావరి భౌతిక ప్రయాణం అంటే అది ఎక్కడ పుట్టింది, ఎటు వెళ్తుందో చూశాం. ఇప్పుడు దాని అసలైన ప్రత్యేకత, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే గోదావరి అంటే కేవలం నీళ్ల ప్రవాహం కాదు, అది కోట్లాది మంది విశ్వాసాల ప్రవాహం. దాని పవిత్రత వల్లే గోదావరికి కొన్ని ప్రత్యేకమైన పేర్లొచ్చాయి. గంగానదితో సమానంగా భావించి దక్షిణ గంగా అని పిలుస్తారు. అంటే సౌత్ ఇండియాకి ఇదే గంగా అని అర్థం. ఇందాక మనం చెప్పుకున్నట్టు గౌతమ మహర్షి తీసుకొచ్చారు కాబట్టి గౌతమి అని కూడా అంటారు. ఈ పేర్లే చాలు దాని గొప్పతనం చెప్పడానికి. గోదావరి ఒడ్డున ప్రయాణిస్తే అదొక పుణ్యక్షేత్రాల దండలా ఉంటుంది. నిజంగా పుట్టిన చోట త్రయంబకేశ్వర్ దగ్గరనుంచి నాసిక్, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, రాజమహేంద్రవరం, సముద్రంలో కలిసే అంతర్వేది వరకు అడుగడుగునా ఒక పవిత్ర స్థలం, దానికో కథ కనిపిస్తూనే ఉంటాయి. అందుకే లక్షలాది మంది భక్తులు ఇక్కడికొస్తారు. ఇక గోదావరి అనగానే మనందరికీ గుర్తొచ్చే అతి పెద్ద పండగేంటి? పుష్కరాలు. మన దేశంలో 12 పవిత్ర నదులకు పుష్కరాలు జరుపుతారు. అందులో గోదావరి ఒకటి. ప్రతి 12 సంవత్సరాలకొకసారి బృహస్పతి గ్రహ సంచారాన్ని బట్టి ఈ పుష్కరాలు వస్తాయి. ఆ టైంలో గోదావరిలో ఒక్కసారైనా స్నానం చేయాలని కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. సరే, ఇంత దూరం ప్రయాణించిన గోదావరి ఇప్పుడు తన గమ్యం చివరకు వచ్చేసింది. కొండల్లో పుట్టి ఎన్నో మైదానాలను దాటి చివరికి తను కలవాల్సిన సముద్రం దగ్గరకు చేరుకుంది. అయితే నేరుగా సముద్రంలో కలిసిపోదు. కలిసే ముందు గౌతమి, వశిష్ఠ అని 2 పెద్ద పాయలుగా విడిపోతుంది. అలా విడిపోయి ఒక సారవంతమైన డెల్టాని ఏర్పరుస్తుంది. ఈ డెల్టా ప్రాంతం వ్యవసాయానికి ప్రాణం లాంటిది. అంటే చూడండి, తన ప్రయాణం ముగిసే చివరి క్షణం వరకు కూడా భూమికి జీవాన్ని పంచుతూనే ఉంటుంది గోదావరి. మొత్తం ఈ ప్రయాణాన్ని చూశాక మనకేమర్థమవుతుంది?
గోదావరి ఒకేసారి 2 పనులు చేస్తుంది. 1 భూమికి నీళ్ళిచ్చి ప్రాణం పోస్తుంది. 2 ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని నింపుతుంది. ఈ 2 ప్రవాహాలు అంటే భౌతిక ప్రవాహం, ఆధ్యాత్మిక ప్రవాహం 2 కలిస్తేనే గోదావరి. మరి మనం మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడికే వద్దాం. మామూలు నది అయితే నీటిని మోసుకొస్తుంది. మరి గోదావరిలాంటి ఒక పవిత్ర నది దేన్ని మోసుకొస్తుంది? బహుశా తరతరాల కథలను, కోట్లాది మంది నమ్మకాలను, ఒక గొప్ప సంస్కృతి వారసత్వాన్ని, వీటన్నింటినీ తనలో దాచుకుని ప్రవహిస్తుందేమో. ఒక్కసారి ఆలోచించండి.